హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రొయ్యల కర్రీ. రొయ్య విడిపోకుండా, నీచు వాసన రాకోకుండా గ్రేవీతో రైస్లో కలుపుకోవడానికి వీలుగా రొయ్యల కర్రీ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. రొయ్యని ఎలా చేస్తే శుభ్రంగా నీచు వాసన లేకోకుండా ఉంటుందో ఈ వీడియోలో మీకు టిప్స్ ద్వారా చూపిస్తానండి. అలాగే రొయ్యల కర్రీ అంటే ఇష్టం లేని వారు కూడా లొట్టలు వేసుకుని తినేస్తారు. ఇలా కనుక చేశారంటే ప్లేట్లో రైస్ అనేది అస్సలు ఉండదు. ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. చూడండి, రొయ్య అనేది ఇలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట, మనకి ఎక్కడ విడిపోకుండా. రాత్రి తీసుకొచ్చిన రొయ్యల్ని అప్పటికప్పుడు వండకపోతే ఇలా పసుపు ఉప్పు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇలా గట్టిగా అయిపోతాయి అన్నమాట. చక్కగా చూసారుగా, మనకి పసుపు ఉప్పు కలపడం వల్ల నీచు వాసన అనేది కూడా రాదు. ఇప్పుడు మనం వేరొక బౌల్లోకి మ్యాగ్నెట్ చేసుకోవడానికి ఈ రొయ్యల్ని తీసుకుందాం. ఇలా నేను సగం వరకు రొయ్యలు అనేవి తీసుకున్నానండి. కిలో రొయ్యలకి అరకిలో వరకు రొయ్యలు అనేవి తీసుకున్నాను. ఇప్పుడు ఈ రొయ్యల్లో ఒక 2 చుక్కల వరకు ఆయిల్ అనేది వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకొని పసుపు వచ్చి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని సాల్ట్ వచ్చి 1 టీ స్పూన్ వేసుకొని వీటిని బాగా ఉప్పు పసుపులో పట్టించండి. ఇలా మొత్తం కూడా పట్టించిన తర్వాత ఒక అరగంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. అప్పుడు మనకి ఈ రొయ్యలు అనేవి నీచు వాసన కానీ ఇడిపోవడం కానీ లేకోకుండా పర్ఫెక్ట్గా గట్టిగా మంచిగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు గ్రేవీ కోసం నేను టమాటాలు 2 తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసేసాను. ఇలా మెత్తని గ్రేవీ కింద పట్టేయండి. మనకి రైస్లో కలుపుకోవడానికి మనకి గ్రేవీ అనేది కావాలన్నాను కదా, 2 టమాటాలను తీసుకొని ఇలా ప్యూర్ గుజ్జు కింద పట్టేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని వేరొక కళాయి పెట్టుకొని ఈ కళాయి హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ వచ్చేసి ఒక 100 గ్రాముల వరకు వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అదేనండి ఉప్పు పసుపు కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ రొయ్యల్ని ఇప్పుడు మనం కళాయిలో వేసుకొని వేయించుకుందాం. చాలామంది ఇలా వేయించుకోకుండా డైరెక్ట్గా వండేస్తుంటారు. అలా ఉండొద్దండి. అలా వండితే ఏంటంటే నీచు వాసన అనేది వస్తూనే ఉంటుంది రొయ్య అనేది ఎప్పుడైనా సరే సీ ఫుడ్. అలా కాకుండా ఇలా చేశారంటే నీచు వాసన లేకోకుండా రొయ్య అనేది గట్టిగా ఉంటుంది, విడిపోదు, ప్లస్ మనకి టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇలా వదిలేస్తుంది అనమాట. ఇలా వాటర్ మొత్తం వదిలేసి మనకి ఆయిల్ పైకి తేలే వరకు కూడా ఈ రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి. మనకి కళాయి అనేది అడుగంటుతుంది, కంగారు పడే పని లేదు. రొయ్య అయితే పాడవదండి. అడుగంటినా సరే రొయ్య అనేది కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇదిగో చూడండి, మనకి రొయ్య అనేది గట్టి పడితే చాలండి, రొయ్య అనేది ఫ్రై అయిపోయినట్లే. అందులో ఉన్న వాటర్ మొత్తం వదిలేసి రొయ్య అనేది ఇలా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఈ రొయ్యలను తీసి పక్కన పెట్టుకొని వేరొక కళాయి పెట్టుకొని ఇందులో ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ అనేది వేసుకొని ఒక 2 టీ స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వచ్చేసి ఒక కప్పు వరకు వేసుకోండి. పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి వచ్చేసి ఒక 5 చీల్చి వేసుకోండి. ఈ రెండింటిని కూడా దోరగా వేయించేసుకోండి. మనకి ఎక్కడా కూడా ఉల్లిపాయ అనేది కనబడుకోకుండా అంత మెత్తగా ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కుక్ అయిపోవాలన్నమాట. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో కరివేపాకు వచ్చేసి 2 రెమ్మల వరకు వేసుకోండి. ఈ కరివేపాకును కూడా దోరగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పట్టి ఉంచుకున్న టమాటా గుజ్జు ఉంది కదండి, ఆ గుజ్జు కూడా వేసేయండి. ఇలా వేసేసి ఈ టమాటా గుజ్జులో ఉన్న వాటర్ మొత్తం కుక్ అయిపోయి అందులో ఉన్న పచ్చి వాసన పోయే వరకు కూడా ఫ్రై చేసేయండి. ఇంకా చూడండి, మనకి అందులో ఉన్న పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి తేలుతుంది అనమాట. ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్లో నేను గసగసాలు కూడా యాడ్ చేశానండి, ఒక 2 టీ స్పూన్ల వరకు. గసగసాలు యాడ్ చేయడం వల్ల ఎప్పుడైనా సీ ఫుడ్ అనేది టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకి నీచు వాసన లేకోకుండా ఫ్లేవర్ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, ఆ రొయ్యలు మొత్తాన్ని కూడా వేసేయండి. ఇలా వేసేసి మొత్తం కూడా బాగా కలిపేయండి. ఇలా కలిపేసి 10 నిమిషాలకు ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇలా వేయించడం వల్ల రొయ్యకి ఆ
ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆ టమాటా పేస్ట్ అనేది పట్టి రొయ్య ఇంకా టేస్టీగా తయారవుతుంది. ఇలా మొత్తం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు, లేదా మీకు కారం ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి. ఎందుకంటే అందరూ కారం ఎక్కువ తినరు కదండి, చూసి యాడ్ చేసుకోండి. అలాగే పసుపు వచ్చి 1 టీ స్పూను, సాల్ట్ వచ్చి 1 టీ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఎందుకంటే మనం ఆల్రెడీ రొయ్యల్లో ఉప్పు, పసుపు వేసి మ్యారినేట్ చేసాం కాబట్టి నేను కొంచెం తక్కువ వేసుకున్నాను. మీరు లాస్ట్లో పడుతుంది అంటే కొంచెం వేసుకోండి, కలిసిపోతుంది మనకి సాల్ట్ అనేది. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. అప్పుడు ఉప్పు, కారం అనేది చక్కగా మనకి రొయ్యలకు పడుతుంది. చూడండి, కలర్ చూసారా ఎలా వచ్చిందో? ఇలా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అవుతే మనకి రొయ్యల ఫ్రై అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులో మీ దగ్గర చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ ఉంటే ఒక 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. మీ దగ్గర చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. అలాగే ధనియా పౌడర్ కూడా 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు అలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వచ్చి ఒక హాఫ్ కప్ వరకు పైన అలా అలా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి దింపేశారంటే ముద్దకి కూడా ముక్క తగులుతూ అద్భుతమైన రొయ్యల ఫ్రై అనేది రెడీ అయిపోయింది. గ్రేవీతో మనకి రైస్లో కలుపుకోవడానికి గ్రేవీతో రొయ్యల ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఈ రొయ్యల ఫ్రై మొత్తాన్ని కూడా తీసేసుకుందాం. చూడండి, మీకు ఇప్పుడు దగ్గరగా చూపిస్తున్నాను. చూసారుగా రొయ్యల ఫ్రై అనేది ఎలా రెడీ అయిందో? చాలా సింపుల్ అండి. వంట రాని వారైనా సరే ఈజీగా చేసేస్తారనమాట. ఒక గరిటె కాదు, 2, 3 గరిటెలైనా సరే ఈజీగా లాగించేస్తారు. ప్లేట్లో ఉన్న రైస్ మొత్తం ఖాళీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. ఫాలో చేసి వెళ్ళిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా ప్రతి నోటిఫికేషన్స్ కూడా మీరు చూడొచ్చు. ఇంకేమైనా డౌట్స్ కానీ కొత్త రెసిపీస్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thank you for watching.